ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది కృష్ణానది ఒడ్డున తీర ప్రాంతం అండి. ఇది కొండపల్లికి దగ్గరలో ఫెర్రీఘాట్ అంటారండి దీన్ని. ఇక్కడ హారతి కూడా ఇచ్చేవారంటే ఇప్పుడు మానేశారండి. అయితే ఇక్కడ గోదావరి అలాగే కృష్ణ సంగమం అంట కూడానండి. ఇది ఎంతో పవిత్రమైన నదీ తీరం అండి. ఇది మొన్న ఈ మధ్య ఒక కార్యక్రమానికి అక్కడికి వెళ్ళామండి, అప్పుడు తీసిన వీడియో అండి ఇది. అక్కడ పిల్లలు అసలు చేపలతో ఆడుకుంటున్నారండి. అసలు ఎంత ఈజీగానో చేపలు లభ్యమవుతున్నాయండి వాళ్ళకి. మన ఎదురుగుండా కూడా పైకి కనిపిస్తున్నాయి. అసలు ఒక చిన్న బకెట్లో వేస్తే అవి పైకి కిందకి ఎగిరి, పాపం చిన్న వాటర్ కదండి, అవి చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. కానీ పిల్లలకేమో ఆటలండి అవి. ఎందుకంటే అంత ఈజీగా అసలు అన్ని చేపలు దొరకడం అనేది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా అంటే మనకి గోదావరిలో అలా చూస్తున్నా కూడా చాలా చేపలు కనిపిస్తున్నాయండి. మరి ఈ టైంలో అలా ఉంటాయి ఏంటో నాకు అర్థం కాలేదండి. నేనైతే ఎప్పుడు చూడలేదండి చిన్నప్పటి నుంచి అన్ని చేపలు అలాగా ఈజీగా మనకి కళ్ళకి కనిపించడం. అంటే బాగా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కొక్కటి కనిపిస్తుంది, కానీ ఎక్కువ చేపలను అయితే నేను చూడలేదండి. మన కళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు అటొకళ్ళు ఇటొకళ్ళు చున్నీ పట్టుకునండి అందులోంచి ఇలా తీస్తుంటే గ్యారంటీగా ఎక్కువ చేపలే వస్తున్నాయండి. ఒక్కొక్కసారి 2-3 వచ్చినా ఒక్కొక్కసారి అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి. వాళ్ళు అందులో రకరకాలు అవి చెప్పుకుంటున్నారు కూడా అండి. ఇది కొరమేను అంటున్నారు, లేకపోతే ఏదో చెప్పుకుంటున్నారు. అంటే జాలర్ల పిల్లలో ఏంటోనండి వాళ్ళు. అంతేనండి, ఎవరి ఫ్యామిలీ రిలేటివ్గా వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయండి. ఇది చూడండి వాళ్ళు ఎలా పట్టుకోగలుగుతున్నారు. కొన్ని ఇలాంటి ఆటలు ఏసీ రూముల్లో బ్రతికే పిల్లలకి ఇలాంటివి మిస్ అయిపోతారు కదండి. నిజంగా విలేజ్కి నేటివిటీకి దగ్గరలో అసలు ఆ పిల్లల్ని ఆడుకోవడానికి ఎవరు కూడా ఇలా నది ఒడ్డుకి రానివ్వరు కూడా కదండి. అంటే వాళ్ళు ఆ ప్రాంతానికి దగ్గరలో ఉంటారు కాబట్టి ఆ పిల్లలు అక్కడ ఆడుకున్నా వాళ్ళకి భయం ఉండదు. వీళ్ళకి ఈత కూడా వచ్చేస్తుందండి. వాళ్ళ పెద్దవాళ్ళు అలా ఈదుతుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి, ఆ ఈత కూడా వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ఏసీ సుఖాలు వీళ్ళు అనుభవించలేరండి. కానీ న్యాచురల్గా ఈ బ్రతికే విధానం ఏమో ఏసీలో ఉన్న పిల్లలు అనుభవించలేరండి. అంతే కదండి. ఇక్కడ పిల్లలు చూడండి వాటర్ బాటిల్ తీసుకొని అందులో కొన్ని చేపలను వేసుకున్నారనమాట. వేసుకుని వెళ్తున్నారండి వాళ్ళు కూడాను. ఆ విధంగా అక్కడ నదీ తీర ప్రాంతంలో పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయండి. ఈ చేపలు చూడండి పాపం అవి పెరిగి పెద్దవి ఎంత పెద్దయో అవుతాయండి. కానీ ఈ పిల్లలు ఏమో ఇలా ఆడేస్తున్నారు వాటిని. ఏం చేస్తారరా ఇవన్నీ కూడా అంటే మేము సాక్కుంటాం అంటున్నారండి. అంటే వాళ్ళు పెంచుకుంటారంట. అన్ని చేపలను ఎలా పెంచుతారండి? ఒక్క రోజులోనే అవి చనిపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే. అంటే కొంచెం వాటర్లో ఎక్కువ చేపలను వేస్తే అవి ఉండవు కదండి. అసలు చిన్న బకెట్లోనే అవి ఇలా కొట్టుకుంటుంటే పాపం అనిపిస్తుందండి అసలు. కాకపోతే పిల్లల ఆటలో మనం ఏం చేయలేం కదండి. అంటే పెద్దోళ్ళైనా అవి చేపలు పెరిగాక తినేస్తారనుకోండి, ఎప్పటికైనా వాటికి తప్పదు. ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలప్పుడే అవి తీసేస్తున్నారండి వాళ్ళు. ఇక్కడేమో కొంతమంది ఇలా బట్టలు ఉతుక్కుంటున్నారండి. ఏదో రకరకాల వృత్తులు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదండి పనులు. వీళ్ళందరూ కూడా ఇలా చేసుకుంటున్నారన్నమాట. విలేజ్లో ఎలా ఉంటుందో పరిస్థితులు అవన్నీ కూడా చూసినట్టు అనిపించిందండి. చాలా రోజుల తర్వాత ఈ విధంగా చూశానన్నమాట. మీకు కూడా నచ్చిందా అండి? ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగుందో, చుట్టు గుడుసు అలా పాకారండి. నచ్చిందా అండి?